టు అవర్ ఛానల్ నిహిత్స్ ఫ్యామ్ జామ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా నెదర్లాండ్స్కి వెళ్దాము అనుకున్న రోజు వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ మాకు 14 to 15 hours పట్టింది. సో నిహిత్ని ఎట్లా మేనేజ్ చేసాం ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఫ్లైట్లో కానివ్వండి, సో ఎట్లా మేనేజ్ చేసాం అనేది ఏం చేసాం వీడియో. సో ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. అండ్ ముందు రోజు మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట ఫ్యామిలీ. తర్వాత ఇంకా వచ్చేటప్పుడు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఫ్యామిలీ మొత్తం వచ్చారు. సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికి బోర్డింగ్ అయిపోయి ఇంకా లోపలికి వస్తున్నాం, చెక్ ఇన్ అయిపోయి లోపలికి వస్తున్నాము. సో ఇంకా వీడు చూడండి అసలు ఆ స్ట్రోలర్లో, అక్కడ స్ట్రోలర్స్ అవైలబుల్ ఉంటాయి కదా పిల్లలకి, సో ఆ స్ట్రోలరే తీసుకొని ఉండే. హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ ఉండే అనమాట ఫస్ట్. సో ఆ ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీలో దిగిన తర్వాత మాకు ఆల్మోస్ట్ 4 hours లేవర్ ఉండే. సో ఆ 4 hours వీటిని ఎట్లా టైంపాస్ చేపియాలి అన్నట్టు అనుకున్నాము. కాసేపు మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత అక్కడే ఆల్మోస్ట్ ఏరియా ఉండే అనమాట. తర్వాత మేము తినేసి రావడానికి వెళ్ళడానికి అట్లా ఆల్మోస్ట్ చాలా టైం పట్టేసింది. సో తెలియకుండానే 4 hours గడిచిపోయాయి. దాని తర్వాత ఇంకా నెదర్లాండ్స్కి వచ్చే ఫ్లైట్ ఎక్కే టైం అయిపోయింది. సో ఇంకా వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ వచ్చేటప్పుడు మోస్ట్లీ చిన్నపిల్లలతో ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే 2 years 3 years బిలో ఉన్న వాళ్ళు, 2 years బిలో అయితే మాత్రం ఈ బాస్కెట్ సీట్ ఆర్డర్ చేసుకోవడం బెస్ట్. మేము ముందే ప్రీ బుక్ చేసేసుకున్నాము. మాకు ఇండియా నుంచి మార్నింగ్ 3 o'clock ఫ్లైట్ అయ్యేసరికి నిద్ర ప్రాపర్గా లేకుండే అనమాట. నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో ఫ్లైట్ ఎక్కిన వెంటనే పడుకున్నారు. సో మేము అక్కడ పడుకోబెట్టేసి మాకు ఇంకా లంచ్ సర్వ్ చేశారనమాట. సో లంచ్ వచ్చేసి మేము నాన్ వెజ్ తీసుకున్నాము. అండ్ నాన్ వెజ్లో ఒక నాన్ వెజ్ కర్రీ, రైస్ అండ్ ఇంకొకటి ఏదో వెజిటేబుల్ కర్రీ లాంటిది ఏదో ఇచ్చేసారనమాట ఆచార్ లాగా. ఒకటి ఇంకా డెజర్ట్ లాగేమో ఒకటి నార్మల్ పేస్ట్రీ ఇచ్చారు. ఆ పేస్ట్రీ మాత్రం చాలా టేస్టీ ఉండే. నిహిత్కి అసలు నేను ప్రీమిక్సెస్ అని, అసలు ఓట్ మిక్స్ అని, మిల్క్ అని అసలు ఎన్నో తీసుకెళ్ళాను. కాకపోతే ఎందుకో మరి ఫ్లైట్లో అసలు ఏమీ తినలేదు. అట్లా అని చిరాకు చేసుకోలేదు, బట్ అసలు లిటరల్లీ ఏం తినలేదు. ఓన్లీ ఆ డెజర్ట్ మీదే బతికారు. ఇంకా సో ఆ రోజు అంతా డెజర్ట్ ఇంకా నేను ఇంకా శ్రీకాంత్కి ఇద్దరికి ఇచ్చిన డెజర్ట్స్ మేము ఇంకా తినలేదు. వాడు ఇష్టంగా తింటాడులే అనేసి కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉండే, బట్ వాడికే పెట్టేశాము. సో అట్లా వాడు పడుకున్నాకనే మాకు అది ఇచ్చేసారు కాబట్టి ప్రశాంతంగా తిన్నాము. తిన్న తర్వాత ఇంకా లేచాక పిల్లలకి ఏంటంటే మనం అడగొచ్చు. యూజువల్గా వాళ్ళు ఎవరైనా ఎయిర్ హోస్టెస్ మనల్ని అడుగుతారు. ఒకవేళ అడగకపోయినా కూడా మనం అడగొచ్చు. ఇట్లా 2 years కిడ్స్ బిలో వాళ్ళకి ఇట్లా ప్యూరీస్ లాంటివి అట్లా ఇస్తారనమాట. సో వాడికి అట్లనే యాపిల్ అండ్ రాగి పొరిజ్ లాంటిది, అట్లాంటి ప్యూరీ లాంటిది ఇచ్చారు. సో వీడు మంచిగా ఇష్టంగానే తిన్నాడు అనమాట. సో లేచిన తర్వాత అదొకటి తిన్నాడు. దాని తర్వాత కిందనే ఆడుతూ ఉండే. లెగ్ స్పేస్ ఎక్కువ ఉండే. ఈ బాస్కెట్ సీట్స్ ఆర్డర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముందు చాలా స్పేస్ ఉంటుంది. సో చాలాసేపు కిందనే కూర్చొని బాల్స్ తోటి అట్లా ఆడుతూ ఉండే అనమాట. అండ్ మేము ఆల్రెడీ ముందు 2 flights ఢిల్లీకి అండ్ తిరుపతికి వెళ్ళిన ఫ్లైట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఈసారి ఒకవేళ ఫోన్ చూపించకుండా కొంచెం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలనుకున్నాము. ఎందుకంటే మాకు ఇండియా నుంచి నెదర్లాండ్స్ ఆల్మోస్ట్ 9 hours కంటిన్యూస్ ఫ్లైట్ ఉండింది. సో 9 hours మేనేజ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఇదిగో ఈ బుక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి దీన్ని మ్యాజిక్ బుక్ అంటారు. సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు మనకి పేజెస్ ఉంటాయి కదా, ఆ పేజెస్ అన్నీ వచ్చేసి ఇన్విజిబుల్ ఉంటాయి. అంటే కొంచెం లైట్గా కనిపించినట్టుగా ఉంటాయి అన్నమాట. సో ఇవి వాళ్ళు ఇచ్చిన స్కెచ్లో వాటర్ పోయాలి. సో వాటర్తో ఫిల్ చేసిన తర్వాత మనం దాంతో రాస్తున్న కొద్దీ ఆ కలర్స్ అనేవి విజిబుల్ అయిపోతాయి. మళ్ళీ మొత్తం అదంతా కలర్ఫుల్గా అంటే ఇట్లా కలరింగ్ లాగానే చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క ఇమేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఇది ఇంకా రీయూజబుల్ బుక్ కాబట్టి ఎన్నిసార్లు అయినా వాటర్ అయిపోతున్న కొద్దీ మనం వాటర్ పోసుకోవచ్చు. సో మళ్ళీ వెంటనే డ్రై అయిపోతుంది కూడా. ఇది మాత్రం చాలా హెల్ప్ అయింది మాకు ఆల్మోస్ట్ 9 hours ఫ్లైట్ అయితే 4 hours పడుకున్నాడు. మిగతా 5 hours వచ్చేసి ఇదిగో ఇట్లనే టైంపాస్ చేశాడు. దాని తర్వాత ఇది నాకైతే ఫుల్ నిద్ర వస్తుండింది. కాకపోతే అసలు పాసిబిలిటీ లేదు ఏమో మరి తెలీదు. ఇట్లా హైట్ ప్రాబ్లం ఉండింది. బాస్కెట్ సీట్లో ప్రాపర్గా పడుకోవట్లేదు. కాసేపు పడుకున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే పడుకున్నాడు. తర్వాత పడుకోబెడుతుంటే కొంచెం ఇట్లా కదలంగానే వారికి ప్లేస్ సరిపోకనో ఏమో ఇంకా లేస్తూ ఉండే అనమాట. ఇంకొకటి ఈ టాయ్ తీసుకున్నాను. ఇది ఏంటంటే బుక్ లాగే. సో లోపల వచ్చేసి యానిమల్స్ హైడ్ అయ్యి ఉన్నట్టు ఉంటాయి అనమాట. ఒక్కొక్క డోర్ ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క యానిమల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క డోర్ కూడా ఒక్కొక్క కలర్ అనమాట. సో అవి స్టిక్ ఆన్స్ లాగా ఉండే. సో ఓపెన్ చేయడము, స్టిక్ చేయడము, సో అది కూడా టైంపాస్ అయిపోయింది. సో ఈసారి అట్లా ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే 1-2 hours మేనేజ్ చేయడమే పిల్లల్ని చాలా కష్టము. సో అట్లాగా ఇంకా మనం ఇట్లా లాంగ్ జర్నీస్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఇట్లా ఏవైనా టాయ్స్ ఎంగేజింగ్గా ఉండే టాయ్స్ తీసుకుంటే బెస్ట్ అనిపించింది. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా వాడు మళ్ళీ పడుకున్నాడు. అసలు అనుకోకుండా వాడు పడుకోవడము, మాకు ఏదైనా ఫుడ్ సర్వ్ చేయడం, ఇది అయిపోయింది, కామన్ అయిపోయింది అసలు. సో అనుకోకుండా కలిసి వచ్చింది. ఎందుకంటే లేచుంటే అస్సలు తినివ్వడు.
సో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇది స్నాక్ టైం లాగా ఇచ్చారనమాట. ఒకటేమో కీమా పావు బాజీ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి చికెన్ నూడిల్స్ లాగా. సో అవి 2 సర్వ్ చేశారు. ఫుడ్ వాస్ గుడ్. అంటే మరీ బాలేదు అని చెప్పలేము, సూపర్ ఉంది అని చెప్పలేము, కానీ తినేటట్టు ఉండే. అండ్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం కదా, సో ఇట్లా ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు. విల్ యూ ప్రొవైడ్ ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ అని చెప్పేసి నేనే అడిగాను. అడిగితే తను వెంటనే ఎస్ అని అనేది. సో జస్ట్ సర్టిఫికేట్ రాసి ఇస్తారేమో అని అనుకున్నాము. ఇంతకుముందు ఇండిగో ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు సర్టిఫికేట్లో రాసి ఇచ్చారనమాట వాళ్ళు. కాకపోతే వీళ్ళు అట్లా కాదు, లాస్ట్కి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మీకు ల్యాండ్ అయిపోతాము, హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అన్నప్పుడు ఇంకా వాళ్ళు వచ్చి పిలిచారనమాట. పిలిచి వెనకాలకి రండి అని అంటే మేము బాబుని తీసుకొని వెనకాలకి రండి అని అంటే వెళ్ళిపోయాము. వెళ్తే అక్కడ ఎంత బాగా సెలబ్రేట్ చేశారో అంటే మంచి ఒక చిన్న కేక్, ఆ ప్లేట్లో అన్ని ఫ్రూట్స్ సర్వ్ చేసి అండ్ ఆ కేక్ పీస్ కానీ అవన్నీ చాలా స్వీట్ అనిపించింది. అంటే జస్ట్ సర్టిఫికేట్ రాయడమే కాకుండా అదొక మెమరీ లాగా క్రియేట్ చేశారనమాట. సో అది చాలా బాగా అనిపించింది. ఇంకా మేము ఇంకా తీరా నెదర్లాండ్స్కి వచ్చేసినాము. ఇంకా ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అయిన తర్వాత ఇంకా స్కిపోల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అసలు చాలా టైం పట్టింది మాకు. మెయిన్గా అక్కడే ఇమిగ్రేషన్కి ఫస్ట్ రాగానే తీసుకున్నాం అనమాట ఈ పిక్. ఎయిర్పోర్ట్ మాత్రం మామూలుగా లేదు, అసలు చాలా పెద్దగా ఉండింది. అండ్ ఇంకా శ్రీకాంత్ అక్కడి నుంచి గ్రాసరీ స్టోర్లో నుంచి బేసిక్స్, ఇంట్లో చాలా రోజుల నుంచి లేం కదా, సో పాలు పెరుగు బేసిక్స్ నీడ్స్ అని చెప్పేసి అవి 2 తీసుకొని వస్తున్నారు. అండ్ మేము వచ్చింది ఇక్కడ సమ్మర్ అని చెప్పేసి, అంటే కొంచెం సమ్మర్ టైంలో వస్తే ఏంటంటే వెదర్ కూడా నీటికి అలవాటు అవుతుంది అనేసి ఆ ఉద్దేశంతో వచ్చినాం. మేము వచ్చిన రోజు ఫుల్ చలి అండ్ వర్షం ఉండే అనమాట. సో అట్లనే ఉంటుందా ఏంటి, సమ్మర్ ఇట్లుందా ఏంటి అని అనుకున్నాను. కాకపోతే నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఒక 1 డే అట్లా ఉండింది. దాని తర్వాత ఇంకొక క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో టోటల్గా మాది ఆల్మోస్ట్ 15 hours జర్నీ ఇట్లా గడిచిపోయింది. ఈ వీడియోలో ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నీడ్స్ ఫ్యామ్ జామ్.